శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారి జరణాంబుజంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అందరికీ దాసోహం సమర్పిస్తూ పద్మశాలలో ఒక కొత్త విశేషాన్ని ఇవాళ ఎత్తుకోబోతున్నాం. మనకి స్తోత్రపాఠాలు చదువుకోవడం ఇవన్నీ కూడా కొత్తదేమీ కాదు, తరతరాలుగా వస్తున్నది. ఒకప్పుడు తాతగారులు నాయనమ్మలు వీళ్ళంతా తెల్లారుదాము లేచేవారు, వాళ్ళ పక్కనే పిల్లలు కూడా ఉండేవారు. ఎంతగా 5-6 ఏళ్ల వరకు కూడా వాళ్ళని మేల్కొల్పి వెంటనే మనకి గజేంద్రమోక్షం పద్యాల్లోంచి కొన్ని పద్యాలు, లేకపోతే హరియష్టకము, లేనట్టయితే కృష్ణాష్టకము, అలాంటివి చెప్తుండేవారు. నోటికి వస్తుండే వీళ్ళందరికీ కూడా ఇలాగా. ఆ తర్వాత కూర్చుంటే మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం, ముకుందమాల ఇలాంటివన్నీ చదివించేవారు. ఇది పద్ధతి, ఇది నడుస్తూ వచ్చింది. ఫలితం కావాలనుకున్నవాడు దేవాలయాల్లో పెడితే వాళ్ళు చదువుకోండి బాబు, ఈ స్తోత్రం చదువుకోండి, ఇలా అంటే నక్షత్రాలు గ్రహాలు వాళ్ళు చెప్తారు, వేరే సంగతి. సరిగ్గా 1984-85 అని జ్ఞాపకం ఉన్నట్టుండి తెలుగునాట ఒక కొత్త తరంగం వచ్చింది. ఏమిటంటే అది విష్ణు సహస్రనామ స్తోత్రంలో, దాంట్లో 108 శ్లోకాలు ఉన్నాయి కదా, 4 చేత భాగిస్తే 27, అంటే 27 నక్షత్రములకి ప్రతీకగా 108 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటాయి కనుక మీకు జన్మ నక్షత్రం తెలిసినట్టయితే ఆ నక్షత్రానికి సంబంధించి ఆ శ్లోకం పారాయణ చేసుకుంటే మంచిది. బాగుంది. అది సెలయేరులా ప్రారంభమైంది, గంగా ప్రవాహంలా మారింది. ఈ గంగా ప్రవాహాన్ని తట్టుకోవడానికి కొందరున్నారు ప్రత్యేకమైన వాళ్ళు కొత్త పద్ధతి మొదలుపెట్టారు. ఇది హైదరాబాదులో గాంధీనగర్ ప్రాంతాల్లో జరిగింది. ఇప్పటికీ దాన్ని అనుకూలంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. లేనిపోని కల్పన చేసి దాన్ని మాట్లాడను నేను ఎక్కువ. అదేమిటన్నది పుస్తకాలు కూడా వేశారు. కొన్ని స్తోత్రాలకి శాపాలు ఉన్నాయి. ఆ స్తోత్రం చదవాలంటే ఫలానా శాపం తొలగడానికి ఇది చెయ్యాలి, ఇలాంటివన్నీ అవన్నీ వద్దు. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడకపోయేది ఏమిటంటే 27 నక్షత్రాలు 4 పాదాలు శ్లోకాలు అన్నారు కదా, దీనికి మూలం ఎక్కడా అని ఒకళ్ళిద్దరు పిల్లలు సాంప్రదాయంలో ఉన్నవాళ్ళే అడిగారు. అడిగితే పెద్దలంతా ముక్క చివాట్లు పెట్టి, మన పెద్దలు చెప్పారు అంగీకరించు, మూలం అడుగుతావేమిటి, నువ్వు ఎంత సైన్స్ చదువుకున్నా అని తిట్టిపోసారు. సరే, బాగానే ఉంది, సంతోషమే, అది తప్పేం లేదు. ఆ తర్వాత అలా అడిగిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి భగవద్గీతం సేవించాడు, శ్రీభాష్యం సేవించాడు, పెద్దల దగ్గర ఉపన్యాసాల్లో పాల్గొన్నాడు, తాను ఉపన్యాసాలు చెప్పాడు. ఏ ఘట్టం చెప్తున్నా వేదంతో చెప్పడం ప్రారంభించాడు. ఆ పద్ధతిలో చేస్తుండగా సరే పురాణాలు కూడా చదవడం మొదలుపెడితే అనుకోకుండా ఒక 2 పురాణముల లోపల చాలా అద్భుతమైన విషయం దొరికింది. ఏమిటది? ఒకటి మత్స్య పురాణము, రెండోది అగ్ని పురాణము. అలాగే విష్ణు ధర్మోత్తరంలో కూడా ఒక జాడ కనిపించింది. మత్స్య అగ్ని పురాణములని సాంప్రదాయ పనులంతా ఏముందండి దాంట్లో, అగ్ని పురాణంలో అగ్నిదేవుడు అనుకుంటారు. అగ్నిదేవుడు అని ఎక్కడా చెప్పలేదండి. అక్కడ మత్స్య పురాణము ఆ మత్స్యావతారం గురించి చెప్పాడు. లేదండి, విష్ణు ధర్మోత్తరము ఏం చెప్తాడు? చదివి మాట్లాడాలి, చదవకుండా ఏదో మాట అనకూడదు. విష్ణు ధర్మోత్తరంలో ఎన్ని రకాల రహస్యాలు చెప్పారో, అంటే వ్రతాల గురించి, నోముల గురించి, కథల్లా కాదు, అవి ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే మహారాజు దగ్గర ఉండాల్సిన పరివారం ఏమిటి, ఎలా ఉండాలి, ఏనుగులు ఎలా ఉండాలి, గుర్రాలు ఎలాగా, ఆయుధాలు ఇలాగా. అంతేకాదు వ్యాకరణ రహస్యాలు, ఆగమశాస్త్ర రహస్యాలు ఇలాంటివి కూడా
విష్ణు ధర్మోత్తరంలో అలాంటి వాటిల్లో వివరంగా చెప్పారు. మరి ఎందుకో పండితులైన వాళ్ళు పుక్కిటి పురాణాలని వదిలిపెట్టారు. ఇంతకీ చెప్పొచ్చేది విష్ణు సహస్రనామ స్తోత్రము 108 నామాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలు ఉన్నారు కదా. మిగిలిన వాళ్ళకి కంఠంలో పట్టింది వెలక్కాయ. ఏమైంది? వేరే స్తోత్రాలు ఉన్నాయి, వాటికి సహస్రనామ స్తోత్రాలనే పేరు. దాంట్లో 108 శ్లోకాలు లేవు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. మరి దానికి అన్వయించుకోవడం ఎలాగా? అర్థం కాకుండా గిలగల్లాడారు కొంతమంది. దానికోసమనే కొత్తగా శాపాలు, కథలు ఇవన్నీ మొదలుపెట్టారు. ఇదంతా పక్కన పారేస్తే మత్స్య పురాణము, అలాగే అగ్ని పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో దీనికి సంబంధించి అందమైన విశేషం చెప్పారు. ఏమిటది? నక్షత్ర పురుష వ్రతము. ఇంకో చోట ఆదిత్య శయన వ్రతము. ఆదిత్య శయన వ్రతం అన్నది మత్స్య పురాణంలో ఉంది. దాంట్లో చమత్కారం ఏమిటంటే అక్కడ నారదుడు కూడా ఉన్నాడు. నారదుడే ఉపదేశించాడు, ఒక కాషను కూడా ఇచ్చాడు. సూర్యమండలంలో ఎవరుంటారు అంటే మనకి జయస్వద, సవితృమండల మధ్యవర్తి నారాయణ అని చెప్పాం కదా. అగో ఆ మహానుభావుడు నారాయణుడు ఉంటాడు. అంచేత ఇక్కడ ఆదిత్య శయన వ్రతంలో మత్స్యపురాణంలో చెప్పింది ఏమిటంటే ప్రధానంగా సూర్యుని లోపల సూర్య అంతర్యామిని ఆరాధించండి. సరే, మనం విష్ణుపరంగా చెప్పచ్చు, అదొకటి. రెండోది ఏం చెప్పారు? ఋగ్వేద వాక్యాలను అందుకుని అగ్నికి వాయువు తోడు గనక వాయువుకి ఇంకో పేరు పెట్టింది ఋగ్వేదం, రుద్ర అని చెప్పి. అలాగే అది మనకి అర్థం కాక రుద్రవీర్య సముద్భవ అని ఉందనుకోండి, హనుమంతుని మనం ఒప్పుకోం, శివుడి. కానీ రుద్ర శబ్దము వాయుదేవతాకము కూడా అవుతుంది. ఇది చమత్కారం. అందుకని చెప్పి మత్స్య పురాణంలో ఆదిత్య శయన వ్రతం అని చెప్తూ సూర్య ఆరాధన చేసేటప్పుడు నీవు సూర్యుడిగా ఆరాధించు, నీ దైవం శివుడైతే శివస్వరూపంగా ఆరాధించు. నారదుడు వెంటనే ఒక కాషనిచ్చాడు అక్కడ. ఇది మేం కల్పించింది కాదు నాయనా, సూర్యుడు ఒకటే, ఇంద్రుడు ఒకటే, అందరూ ఒకటే, అందరి దేవుడు ఒకటే, పేరు ఏం తేడా అండి అని మాత్రం కాదు. అది సూర్యపరముగా చెయ్యి, లేదా శివపరముగా ఆరాధించు, లేదు జయస్వదా సవిత్రమండల మధ్యవర్తి అలా ఆరాధించాలి. అంతే తప్ప 3 రూపాలు ఎక్కడున్నాయి అని మాట్లాడడానికి లేదు. దీన్నే విష్ణుపరముగా చెప్పారు. ఎప్పుడు? మత్స్య పురాణంలో నక్షత్ర పురుష వ్రతము అనే పేరుతోటి. అంచేత మనం 1-2 విభాగాల్లో ఏం చెప్పుకున్నామంటే మీ ఇష్టదైవం ఎవరు, మీ పద్ధతి ఏమిటి అది నేను మాట్లాడటం లేదు. ప్రస్తుతము ఒక నామావళి ఉంది నా దగ్గర. ఆ నామావళి చెప్పాను కదా, మత్స్య పురాణం తీయండి, అలాగే అగ్ని పురాణం తీయండి. దాంట్లో కాస్త ఓపికగా వెతికితే దొరుకుతుంది. ఇండెక్స్ చూడండి. ఇది కల్పన మాత్రం కాదు, పౌరాణిక వచనమే. అదిగో ఇది. అంచేత అది ఏమంటారంటే దాన్ని నక్షత్రము ఏమిటి, ఆ నక్షత్రము భగవంతునికి శరీరంలో ఏ అంగము చెప్పి ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, ఆ నక్షత్ర ఫలం కోరేవాళ్ళు ఆ స్వామిని ఏ నామముతో ఆరాధన చెయ్యాలి చెప్తూ ఒక తమాషా చెప్పారు. సూర్యుడు ఎదురుకుండా చేసేవాళ్ళైతేట చక్కగా జీడిపప్పు అది నివేదన చేయమంటారు. కొబ్బరికాయ మాత్రం కొట్టద్దంటుంది ఏకాగ్నికాండ. అది కారణం వేరే. మళ్ళీ ఇంచేత వేదంలో గడితే అది ఒక్క వాక్యానికి ఎంత లోతుగా వెళ్ళాలో. ఒకసారి ఎవరినో సందేహం వచ్చి అడిగా వేదవాక్యం అని చెప్పి, 5 వేద పండితుల్ని అడిగా. మొహం మీద పేడ నీళ్లు చల్లినట్టుగానే మాట్లాడాడు తప్ప ఒకళ్ళు ప్రేమగా లేదు. చివరికి భద్రాచలం దేవస్థానం పెద్దలున్నారు, స్థలసాయి స్వామివారు అని చెప్పి వారికి ఫోన్ చేసి, అయ్యా దీంట్లో ఈ సందేహం కలిగింది అంటే ఒక అరగంట లోపల ఆ సందేహాన్ని తీర్చారు. అంటే వేదం అంటే భయపెడుతున్నారు, వేదం అంటే తెలియకుండా మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఈ రహస్యాలు దీంట్లో చెప్పబడ్డాయి. అది అంచేత వరుసగా చూసుకుందాం. నక్షత్రము, తరువాత పరమాత్మకి
ఏ అంగస్థానము, ఏ అంగము, దానికి సంబంధించి మంత్రం ఏమిటి, ఇది గుర్తుపెట్టుకోండి. మిగిలిన శరీరంగం ఏమిటి ఇదంతా అది మీకు గుర్తుంటే ఉంచండి, లేకపోయినా పర్వాలేదు. నామావళి చూసుకోండి, శ్రద్ధగా 108 సార్లు జపించండి. మీ చేతనైనటువంటి నివేదన చెయ్యండి. సూర్యుని దగ్గర అంటే ఎండలో, అంటే నీరెండలో కూర్చొని పొద్దున్న జపం చేసుకోవచ్చు. సాయంకాలం అయితే శుచిగా, లేదు ఇష్టదైవం ముందు కూడా మీరు ఉండి ఆరాధన చేసుకోవచ్చు. అది సంగతి. మళ్ళీ విశేషాలు కలుద్దాం. స్వస్తి.